వాళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ ఆర్ఓ ట్యాంకులను పెట్టేస్తున్నారు, కానీ అంత మిషనరీ పెట్టేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు సైడ్లో. గవర్నమెంట్ పెట్టినామంటే ఎవరు పెట్టినామంటే అది బిజినెస్ జరుగుతుంది. అది ఒక పెద్ద చీటింగ్. మళ్ళీ ఈ యొక్క బాటిల్స్ పంపిస్తూ ఉన్నారు కదా మనకి, సో అది కూడా పనిచేయదు. సో అందుకని చెప్పేసి మనం చేయగలిగే వాటర్ ఆల్కలైన్ వాటర్ చేసుకోవాలంటే మన భూమిలో వాటర్ వస్తుంది కదా, దట్స్ బెస్ట్ వాటరు. అంటే మనకి వాటర్ పట్టుకోవాలంటే ఈ రెయిన్ వాటర్ వస్తుంది కదా, ఈ పైన పడుతుంది మనకి వాటర్. రూఫ్లో పడినటువంటి వాటర్ మనం ఒక ఇంటి మీద పడింది, ఒక సంవత్సరం సరిపోతుంది. దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనేటువంటి మనకి ప్రిజర్వింగ్ ది రైన్ వాటర్ ఫర్ ద డ్రింకింగ్. ఒక సంవత్సరం పాటు చేసుకోవడానికి మనకి ఏం చేయాలంటే కిందన సంపు కట్టుకోవాలి. అంటే దీని కింద లేదు అంటే ఒక చెట్టు కింద సంపు కట్టేసుకుని ఒక 10,000 లీటర్స్ 5,000 లీటర్స్ ట్యాంక్ కట్టేసుకుందాం. దాని మీద మూత పెట్టేసి కంప్లీట్గా క్లోజ్డ్ ఉంటుంది. ఆ రైన్ వాటర్ వచ్చినటువంటి రూఫ్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా దాంట్లో ఫిల్టర్ అయ్యి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసిన ట్యాంక్ నుంచి పైప్ పెట్టుకోవచ్చు కావాలంటే, చిన్న పైప్. ఓకే, ఆ పైప్ కొట్టుకొని చక్కగా రోజు ఆ వాటర్ని పట్టుకొని ఒక బిందెలో, రాగి బిందెలో కానీ కుండలో కానీ పట్టుకుని దాంట్లో ఒక తులసి దళం వేసి, తులసి తెలుసు కదా మీ అందరికీ, తులసి దళం వేసినట్టయితే కనుక అది మామూలుగానే చాలా మంచి వాటర్. దాంట్లో తులసి దళం వేస్తే అది ఆల్కలిన్ వాటర్ అవుతుంది. ఒక బాటిల్ వచ్చేసి $2 అమ్ముతారు అమెరికాలో అయితే. ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్కలిన్ వాటర్ పెద్ద బిజినెస్ అయిపోతుంది. ఆల్కలిన్ వాటర్ అని చెప్పి అమ్ముతాను. మామూలు బాటిల్ వాటర్ కాదు, మళ్ళీ అది ఇంకా సూపర్ వాటర్ అన్నమాట. అది కూడా బిజినెస్ మొదలు పెట్టారు. అందుకని చెప్పేసి దాన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు, మనకున్న వ్యవస్థ నుంచి రైన్ వాటర్ నుంచి ఒకటి తయారు చేసుకోవచ్చు. 2 గ్రౌండ్ వాటర్ నుంచి నీళ్ళు వస్తాయి కదా, దాని నుంచి మనం ఎలా తయారు చేసుకోవచ్చు. దాంట్లో వేయగలిగే ఆకుల్లో, మనకి దొరికే ఆకుల్లో ముఖ్యంగా తులసి, తర్వాత పుదీనా ఆకులు దొరుకుతాయి. పుదీనా, లెమన్, నిమ్మకాయ బద్ద, ఒక పుదీనా వేసామనుకోండి ఆల్కలైన్ వాటర్ అయితే. ఒక తులసి దళం వేసామనుకోండి అంటే ఒకటే, ఒక నిమ్మకాయ బద్ద, ఒక పుదీనా ఆకు వేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. అంటే దాన్ని తాగే నీళ్లు తత్వం మారుతుంది, మంచిగా తయారవుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. అర్థమైందా? సో ఇలా వాటర్ని మనం చాలా ప్యూరిఫై చేసుకోవాలి, తాగాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ ట్యాంక్ ఉన్నది, దీంట్లో మీరు బెస్ట్ ఏం చేయొచ్చు, తులసి ఒకటి, రోజు తులసి వేసుకోవడం. 2 సబ్జా తులసి, అంటే ఇక్కడ దగ్గర అంటారు తెలుసు కదా. సో దాంట్లో గింజలు దొరుకుతాయి, ఆ గింజలు కూడా వేసుకోవచ్చు మీరు తులసి దొరకదు. మీ ఇక్కడ కూడా తులసి వేసుకుని రోజు కూడా మీ అందరూ కూడా బాటిల్స్ క్యారీ చేయాలి. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఫ్లడ్ రిలీఫ్, కేరళ ఫ్లడ్ రిలీఫ్లో మొత్తం ఈ పిల్లలందరికీ స్కూళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇంత వాటర్ వచ్చింది స్కూల్లో, బ్యాగులు మునిగిపోయినాయి. అలాగే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈ ఇల్లు మునిగిపోయి బ్యాగులు పోయినాయి. వాళ్ళకి ఏం చేసామంటే ఒక జూట్ బ్యాగ్, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అలా ఎన్విరాన్మెంట్ నాశనం చేయడం వల్ల మనకి ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అందుకు చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి కేరళలో చాలా గ్రామాలకి ప్రోగ్రామ్ చేసామన్నమాట. దాంట్లో ముఖ్యంగా చేసిన వాటిలో వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్, ఒక జూట్ బ్యాగ్, దాంట్లో నోట్బుక్స్ మీకు ఉన్నాయి చూసారు, మానవత నోట్బుక్స్, దాంట్లో టైం మేనేజ్మెంట్ అన్నీ రాసి ఉంటాయి అన్నమాట, మంచిగా పర్సనాలిటీ డెవలప్. అది అలాంటి నోట్బుక్స్ అన్నీ ఇచ్చి వాడు మంచిగా చదువుకోమని ఆ కిట్స్ ఇవ్వడం మొదలుపెట్టాం రిలీఫ్లో. ఇప్పుడు కేరళలో అది పెద్ద మూమెంట్ అయిపోయి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని అన్ని స్కూల్స్లోని పిల్లలకి వాటర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. రోజుకి మనకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. రోజుకి ఎన్ని తాగాలి? 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. మనిషి నీళ్లు సరిగ్గా అందించకపోవడం వల్ల, భూమిలోకి 3 వంతుల నీళ్ళు ఉన్నాయని చెప్పారు కదా, మరి మన శరీరంలో కూడా 3 వంతులే నీళ్ళు ఉన్నాయి. భూమిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో మన శరీరంలో కూడా అన్ని నీళ్ళు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఎన్ని సప్లై చేయాలి? నీళ్లు 3 వంతులే సప్లై చేయాలి కదా. అంటే మనకి ఘన పదార్థం ఆహారం తీసుకున్నాడు, ఫుడ్ 3 సార్లు తింటున్నారు అంటే ఆల్మోస్ట్ ఏం తినొచ్చు, 1 kg ఫుడ్ తినొచ్చు ఉండొచ్చా? రోజు పొద్దున్న, మధ్యాహ్నం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి 1 kg అని ఉంటుందా మినిమం? ఇంకా ఎక్కువే ఉంటుంది, అవునా కదా? ఒకసారి మీరు కొలుచుకొని చూసుకోండి, ఇంకా ఎక్కువే ఉంటుంది. అది ఎంత ఉందో దానికి 3 times వాటర్ తాగాలి.